కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బీఆర్ఎస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో కుర్చీ కోసం పంచాయతీ జరుగుతుందని విమర్శించారు. అల్లుడు కొడుకు బిడ్డల బాధ తట్టుకోలేక కేసీఆర్ అమెరికా పారిపోతున్నాడంటూ ఎద్దేవా చేశారు. హరీష్ రావు గతంలో వైఎస్ఆర్ని కలిసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలని చూశాడంటూ హాట్ కామెంట్ చేశాడు. అటు దయాకర్ గారు మాట్లాడినట్టున్నారు, ఇటు కేసీఆర్ గారు మాట్లాడినట్టున్నారు. ఇద్దరే ప్రజాస్వామ్యం ఇక్కడ బీఆర్ఎస్ లో ఉంటుంది. ప్రజాస్వామ్యంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాలకు సంబంధించిన నాయకులు మాట్లాడిస్తాం. సామాజిక బాధ్యత ఏది ఇక్కడ ఉందంటే కాంగ్రెస్ పార్టీలో సాధ్యం. ఏ సమావేశం పెట్టినా అన్ని వర్గాల నాయకులు మాట్లాడిస్తాం. ఈరోజు వాళ్ళ చిత్త కేవలం ఇద్దరే మాట, ఇద్దరు కూడా ఎవరో సామాజిక వర్గం సంబంధించుకుంటా అంటే ఆ పార్టీ ఎవరి పార్టీ అనేది కూడా వాళ్ళు చెప్పకనే చెప్పారు. ఆ రోజు కూడా అన్నాం 25 సంవత్సరాలు రజతోత్సవం చెప్పంటే అది టీఆర్ఎస్ పార్టీ చేసినట్టు బీఆర్ఎస్ పార్టీ చేసినట్టు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మారింది. సరే అతను కొత్త పార్టీ పెడతారని చెప్పండి. ఇప్పుడైతే అంత తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేంత దాన్ని ఏమంటారు స్పేస్ ఉందని అనుకుంటలేదు. అది కేవలం ఆ బావబాబుల మధ్య పంచాయతీతోటి మామ మీద కోపంతోటి మేనమామ మీద కోపంతో మేనల్లుడు చేసుకునేటువంటి కోపంతో పెట్టుకుంటే వాళ్ళకు జరిగేటువంటి కష్టం అనేది అంత మాత్రమే, కానీ స్పేస్ అయితే తెలంగాణలో లేదు. ఎవరికి ఇచ్చారని అటు దయాకర్ గారు మాట్లాడినట్టున్నారు, ఇటు కేసీఆర్ గారు మాట్లాడినట్టున్నారు.